అతి సర్వత్ర వర్జయేత్. అది ఏ విషయంలోనైనా కావచ్చు. పెద్దల ఈ మాట పదే పదే నిరూపితం అవుతూనే ఉంటుంది. నేటి ప్రపంచాన్ని శాసిస్తున్న సెల్ మంత్రంలోనూ అదే విషయం నిరూపితమవుతోంది. అరచేతిలో ప్రపంచంతో పాటే అంతులేని అనర్థాలు మోసుకొస్తోంది. ఆధునికత మాటునే అపాయం తీసుకొస్తోంది. బుల్లి యంత్రం మాయలో పడిన రేపటి తరం ఉక్కిరిబిక్కిరవుతోంది. విలువైన డబ్బు, సమయం వృధాతో పాటు అనవసర సమస్యల్లో చిక్కుకుని విలవెల్లాడుతోంది. వాటికి తోడుగా మానసిక ఆందోళనలు, సైబర్ నేరాల్లో ఇరుక్కుని తంటాలు పడుతున్నారు. ఆసక్తితో పాటు ఆందోళన కలిగించిన సెల్ ఫోన్ల నయా పోకడ వివరాలు ఇవి. ఆధునిక సెల్ ఫోన్ పరిజ్ఞానం పక్కదారి పడుతోంది. ముఖ్యంగా కుర్రకారులో వెర్రితలలు వేస్తున్న నిస్త్రంత్రి వినియోగం ప్రమాదకర సంకేతాలు ఇస్తోంది. వీలైతే 4 మాటలు, లేకుంటే పొట్టి పొట్టి సంక్షిప్త సందేశాలకే పరిమితమనుకున్న చరవాణిలో కొత్తగా అందుబాటులోకొచ్చిన ఆధునికతల పుణ్యమా అని లెక్కలేనన్ని చిక్కు సమస్యలు ముసురుకుంటున్నాయి. అత్యాధునిక సెల్ ఫోన్లు ఉపయోగించే యువతకు ఇప్పుడు తీవ్ర మానసిక ఆందోళనలు కోరని కొసరుకు చేరుతున్నాయి. వేలాది రూపాయలు పెట్టి ముచ్చటపడి కొనిస్తున్న కొత్త ఫోన్లే వారికి సంకటంగా మారుతున్నాయి. చదువులు కొండెక్కడం నుంచి కటకటాల వరకు నడిపిస్తున్నాయి. కుర్రోళ్లకు వరంగా మారిన బ్లూటూత్ డేటా మార్పిడి మార్గం అశ్లీల చిత్రాల బదలాయింపుతో బూతుబొమ్మల మార్పిడి జోరందుకుంది. సైబర్ నేరాల పాలు చేసి కటకటాల వెనక్కు నెడుతోంది. విద్యార్థులు కళాశాలకు సెల్ ఫోన్లు తేవడంపై నిషేధం ఎప్పుడో ఎగిరిపోయింది. మరోవైపు పిల్లల చేతిలో ఓ మంచి సెల్ ఫోన్ చూడాలన్న తల్లిదండ్రుల తహతహ పరిస్థితి చేయి దాటేలా చేస్తోంది. ఫలితంగా సమాచార విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం నుంచి ప్రైవేటు సేవల వరకు అన్నీ మొబైల్, ఇంటర్నెట్ల ద్వారానే అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారుల తాజా అవసరాలకు తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ సంస్థలు కూడా అరచేతిలోకే ప్రపంచాన్ని అందించేలా, కావాలంటే ఊరు మొత్తం పట్టే సమాచారాన్ని దాచుకునేంతగా స్టోరేజీ సౌకర్యంతో వల విసురుతున్నాయి. ఆధునిక సెల్ ఫోన్లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అక్కడే సమాచార మార్పిడికి ఉపయోగపడాల్సిన సెల్ ఫోన్లు పోకిరీలు, ఆవారాలు, అనర్హుల చేతిలోకి వెళ్లి దుర్వినియోగమవుతున్నాయి. నానాటికి పెరుగుతున్న సైబర్లో సెల్ ఫోన్ల వల్ల జరుగుతున్నవి గణనీయమైన సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇంత చిన్న పరికరం ద్వారా, ఈ సెల్ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి నాలెడ్జ్ అంతటిని కూడా యాక్సెస్ చేయొచ్చు. మీకు ఏమీ తెలియకుండా కూడా మీ ఫోటోని తీసుకోవచ్చు. ఎక్కడో సెన్సార్స్ని పెట్టండి, ఆ ఫోటోలని అన్ని డిజిటైజ్ అయిపోయినాయి కదా, అందులో ఏముందో మీకు తెలియదు కదా, దాన్ని అన్ని చోట్లకి పంపించడానికి అవకాశంగా ఉన్నది. కాబట్టి ఇది చిన్నదవుతూ ఉండటం వలన, జేబుల్లో పెట్టుకుని కూడా దాన్ని చూడగలుగుతూ ఉండటం వలన ఏ దృశ్యాన్ని కూడా మనం చిత్రీకరించవచ్చు, ఏ శబ్దాన్ని కూడా మనం గ్రహించవచ్చు. వాటన్నింటి కూడా దురుపయోగం చేసుకుంటానికి, సద్వినియోగం చేసుకుంటానికి 2 అవకాశాలు ఉన్నాయి. దీన్ని దురుపయోగం చేస్తామా, సద్వినియోగం చేస్తామా అనేది నిశ్చయించేది ఎవరిలో? మన బుర్ర, మన మెదడు, మన చదువు, మన జ్ఞానం, మన విజ్ఞానం, మన వివేకం. ఆధునిక సెల్ ఫోన్లు మార్కెట్ కి రానప్పుడు సైబర్ నేరాల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. ప్రస్తుతం ఐఫోన్లు, బ్లాక్ బెర్రీలు కాలేజీ యువత చెడిపోవడానికి దగ్గరి దారిలా మారుతున్నాయి. అవసరం లేకపోయినా అత్యాధునిక సెల్ ఫోన్లను పిల్లలకు కొనిచ్చే తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తమ పిల్లలు అడిగిందల్లా కొనిచ్చే పెద్దలు సెల్ ఫోన్లో ఉన్న సౌకర్యాలు ఏ మేరకు అవసరమనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మరో ముఖ్య విషయం, పిల్లల చేతిలో చకచకా మారిపోతున్న ఫోన్లు. రోజుకో కొత్త తరహాలో వస్తున్న అప్లికేషన్ల కోసం వెర్రెత్తుతున్న యువతరం మార్కెట్లోకి కొత్తగా వచ్చిన మోడల్ ఫోన్లన్నింటినీ టకటకా మార్చేస్తున్నారు.
దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ వృధా సమస్య పెరుగుతోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల రేడియేషన్తో ఆరోగ్యానికి హానికరమన్న విషయం సరే. అంతేకాదు దాని ధ్యాసలో పడి చుట్టుపక్కల ప్రపంచాన్నే మర్చిపోతున్న వారిలో మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. సెల్ ఎక్కువగా ఉపయోగించే యువత మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లుగా, నిత్యం చికాకుతో ప్రశాంతతను కోల్పోతున్నట్లుగా నిపుణులు ఇప్పటికే చెప్పారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభా 8.64 కోట్లుండగా వారిలో సెల్ ఫోన్లు వాడేవారి సంఖ్య 6,15,00,000 వరకు ఉందని అంచనా. దీనిలో 10% సెల్ ఫోన్లు అత్యాధునిక పరిజ్ఞానంతో కూడినవని పలు సంస్థల సర్వేల ఫలితాలు చెప్తున్నాయి. చదువులేని వారిలోనూ 15% మంది అత్యాధునికమైన సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సెల్ నెట్వర్క్ సంస్థలు పోటీపడి నెట్వర్క్ను విస్తృతపరుస్తున్నాయి. దాంతో గ్రామీణంలోనూ కొత్త హంగుల ఫోన్లు కనిపిస్తున్నాయి. హైస్కూలు విద్యార్థులు బ్లాక్బెర్రీ ఫోన్లు పాఠశాలకు తీసుకొస్తున్నట్లుగా పలు యాజమాన్యాలు అభ్యంతరం చెప్పాయి. కానీ చాలా చోట్ల తల్లిదండ్రులు పాఠశాలల యాజమాన్యాల నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాక పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవడానికి వారికి ఆధునిక ఫోన్లు అవసరమని వాదనకు దిగుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఎన్నో చట్టాలు చేసాం, వందలు వేలు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. ప్రతి శాసనసభ కూడా ఒక చట్టాల కర్మాగారం అనమాట అండి. ఒక్కొక్క సెషన్లో 40-50 బిల్లులు పాస్ చేసేస్తున్నారు అనమాట. సో చట్టాల దేశం బాగుపడుతుందంటే కాదు, చట్టాల వల్లనే బాగుపడదు. చట్టాలతో పాటు మానసికమైనటువంటి బుద్ధి వికాసం కూడా కల్పించేటువంటి వ్యవస్థను తీసుకురావాలి. అప్పుడే ఇంత అద్భుతమైనటువంటి పరికరం మానవతకి, సమాజ కళ్యాణానికి, శాంతికి తోడ్పడుతుంది. సెల్ కంపెనీలు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఫోన్లను తయారు చేస్తూ పోటీపడి మార్కెట్లో ఆఫర్లతో విక్రయాలు చేస్తున్నాయి. 100 గ్రాముల బరువులోపే అన్ని సౌకర్యాలు ఇమిడి ఉంటున్న సెల్ ఫోన్లను అందిస్తున్నాయి. ఇలాంటి ఆధునిక ఫోన్లు అవసరమైన వారికి వ్యక్తిగత, వ్యాపారాభివృద్ధికి దోహదపడుతున్న అనర్హుల చేతిలో మాత్రం దుర్వినియోగమవుతున్నాయి. ఆధునిక సెల్ ఫోన్లో ఇంటర్నెట్ టీనేజ్ విద్యార్థులను పక్కదారి పట్టిస్తోంది. బ్లూటూత్ సెల్ ఫోన్లతోని యువత సైబర్ నేరాలకు పాల్పడుతూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. యువతకు సైబర్ నేరాలు, చట్టాలపై అవగాహన లేకపోవడం కూడా ఆధునిక సెల్ ఫోన్ల దుర్వినియోగానికి ఓ కారణం. పిల్లలకు ఏ స్థాయి సెల్ ఫోన్ అవసరమనే విషయాన్ని గుర్తించకుండా ఆధునిక పరిజ్ఞానం ఫోన్లను కొనిపెడుతున్న తల్లిదండ్రులు. పలు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిఎఫ్ఏలు కూడా చిన్నారులకు ఆధునిక ఫోన్లు కొనివరాదని ఆంక్షలు విధించాలని ఆయా దేశాధినేతలను కోరాయి. అరబ్బు దేశాల్లో అశ్లీల చిత్రాలను పంపించిన యువతకు కఠిన శిక్షలు వేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. విధమైన లేటెస్ట్ టెక్నాలజీని మనం అభివృద్ధికరమైన విషయాల్లో ఉపయోగిస్తే సమాజానికి, మనకి అన్ని విధాలా మంచిది. ఈ మధ్యకాలంలో ఈ సెల్ ఫోన్లోనే అనేక రకాలైన లేటెస్ట్ టెక్నాలజీ సాఫ్ట్వేర్స్ రావటం, తద్వారా కొన్ని అసాంఘిక సంఘటనలు రికార్డ్ చేయటం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బట్ అది టెక్నాలజీ తప్పు కాదు, మనిషి యొక్క మార్పులో ఉన్న దానికి మనం చేయవలసిన విషయం అది. అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఈ లేటెస్ట్ సెల్ ఫోన్స్ కొని ఇస్తున్నప్పుడు ఆ సెల్ ఫోన్తో మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి క్లోజ్ వాచ్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే, రెగ్యులర్గా. పిల్లలకి డైరెక్ట్గా మనం రీఛార్జ్కి డబ్బు ఇచ్చేస్తే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసుకుంటున్నారు. మెయిన్ రీజన్ సేఫ్టీ, అది పక్కకు ఉండిపోతుంది. ఈ వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోతుంది. ఒక సెకండ్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్నీ ఫేస్బుక్లో పెట్టేస్తున్నారు. ఒక సెకండ్లో వాళ్ళు ఏం కావాలో అవి తెలుసుకుంటున్నారు. సో ఇంత స్పీడ్ అవసరం ఆ పిల్లలకి అని పేరెంట్స్ ఫస్ట్ థింక్ చేయాలి, ఆలోచన చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ వల్లనే క్రైమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకైతే వాళ్ళు ఇలాంటి డర్టీ పిక్చర్స్ ఫోన్లో తీయడం, బ్లాక్బెర్రీ కూడా ఇప్పుడు 6th 7th స్టాండర్డ్ పిల్లల చేతుల్లో కూడా బ్లాక్బెర్రీ ఫోన్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉంది. అంతా అవసరమా? 6th 7th స్టాండర్డ్, ఈవెన్ 10th స్టాండర్డ్ పిల్లలు కూడా స్కూల్లో ఉన్నారు. స్కూల్లో స్కూల్ ఫోన్ ఉంది, ఇంట్లో ఇంటి ఫోన్ ఉంది. మరి వాళ్ళకి ఫోన్ కొని ఇవ్వడం ఎందుకు? రాష్ట్రంలో కూడా ఆధునిక సెల్ ఫోన్లతో చేసే వెకిలి చేష్టల వల్ల ఏటా సైబర్ నేరాలు, కేసుల సంఖ్య పెరుగుతోంది. అత్యాధునిక సౌకర్యాలు ఉండే సెల్ ఫోన్లను విద్యార్థులు ఉపయోగించడంపై నిషేధం పెట్టాలని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్లు కొనివ్వడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను చేతులారా చెడగొడుతున్నారని కూడా అప్రమత్తం చేస్తున్నారు.